భోగపురంలో జరిగిన బహిరంగ సభలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి కొత్త దిశను చూపించబోతుంది అని ఆయన అన్నారు. ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే పర్యాటక, పారిశ్రామిక, వాణిజ్య రంగాలు మరింత అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. స్థానిక యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని అన్నారు. ఉత్తరాంధ్ర ప్రాంతం ఎన్నో సంవత్సరాలుగా అభివృద్ధికి ఎదురు చూస్తుంది అని, ఇప్పుడు ఆ కళ నెరవేరబోతుంది అని పవన్ కళ్యాణ్ అన్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని ఆయన అభినందించారు. అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తీసుకురావాలి అన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. భోగపురం విమానాశ్రయం వల్ల దేశంలో ప్రధాన నగరాలతో పాటు అంతర్జాతీయ స్థాయిలోనూ అనుసంధానం పెరుగుతుంది అని, దీనివల్ల పెట్టుబడులు ఆకర్షితమై వ్యాపార అవకాశాలు విస్తరిస్తాయని, ఉత్తరాంధ్రను అభివృద్ధి పదంలో ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల సహకారంతో రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని ఆయన అన్నారు. విలువలను పరిరక్షించడంలో ఆచంచల నిబద్ధతను కనపరుస్తూ తన దూరదృష్టి గల నాయకత్వంలో 140 కోట్ల భారతీయుల ఆశయాలకు నూతన స్ఫూర్తినిచ్చి దేశాన్ని అపూర్వ ప్రగతి పథంలో వేగంగా ముందుకు నడిపిస్తూ ఆత్మనిర్భరత స్ఫూర్తిని, జాతి గొప్పతనాన్ని మరింత బలోపేతం చేసి ప్రపంచ వేదికపై భారతదేశాన్ని ఆత్మవిశ్వాసంతో కూడిన గౌరవప్రదమైన స్థానం నిలబెట్టిన మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి మన రాష్ట్ర ప్రజలందరి తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. వేదిక పైన ఆసీనులైన ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ అబ్దుల్ నజీర్ గారికి, విజనరీ లీడర్ శ్రీ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ఆనరబుల్ యూనియన్ మినిస్టర్ సివిల్ ఏవియేషన్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆనరబుల్ గవర్నర్ ఆఫ్ గోవా శ్రీ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి, గౌరవ కేంద్ర మంత్రి వర్యులందరికీ, సోదర సమానులు శ్రీ నారా లోకేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ మంత్రివర్యులు, పార్లమెంట్ సభ్యులు, శాసనమండలి సభ్యులు, శాసనసభ్యులు, విశిష్ట అతిథులు, ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, మీడియా మిత్రులకి అందరికీ, భారీ సంఖ్యలో విచ్చేసిన ప్రజలందరికీ, అలాగే ఈ వేడుకను వివిధ మాధ్యమాల ద్వారా వీక్షిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ, దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ నేల బానిసగా ఉండదు, ఈ జాతి ఎవరికి తల వంచదని సవాల్ విసిరిన అసామాన్య విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, ఆయన పేరు మన ఎయిర్పోర్ట్కి పెట్టడం చాలా చాలా స్ఫూర్తిదాయకం. As we dedicate this airport to the people, one thought comes to my mind: అల్లూరి స్ఫూర్తి రెక్కలపై ప్రపంచాన్ని చేరే ఆంధ్రప్రదేశ్. Rooted in Alluri's ideals and driven by the aspirations of our people, Andhra Pradesh is ready to soar to greater heights. ఈరోజు మన గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయానికి, జాతికి దీనిని అంకితం చేయటం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రస్థానంలో ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుతుంది. మోదీ గారి నాయకత్వంలో ఈరోజు 17,435 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకి అంకితం కావడం, అలాగే నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, ఎనర్జీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరగడం మన రాష్ట్ర అభివృద్ధిలో చాలా కీలకమైన ఘట్టం. ఈ ప్రాజెక్ట్స్ కనెక్టివిటీని బలోపేతం చేయడం కాదు, ఎనర్జీ సెక్యూరిటీని పెంచి ఇండస్ట్రియల్ గ్రోత్స్కి మరింత వేగాన్ని అందించి యువతకి ఉపాధి అవకాశాలు మెరుగుపరిచి ఆంధ్రప్రదేశ్ని మరింత వేగంగా అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తాయి. ఒక దేశం కేవలం ప్రకటనలతో అభివృద్ధి చెందదు, ప్రజల కళల సాకారం అయ్యే మౌలిక సదుపాయాలతో అభివృద్ధి చెందుతుంది. సో ఆనరబుల్ మోదీజీ, your vision of Vikasit Bharat and Atmanirbhar Bharat is transforming the nation across every sector, from highways to railways, from ports to airports, from digital infrastructure to defense, manufacturing and renewable energy. చరిత్ర కేవలం మన నిర్మించిన కట్టడాలను మాత్రమే గుర్తుంచుకోదు, వాటి ద్వారా నిర్మితమైన భవిష్యత్తుని గుర్తుంచుకుంటుంది.
ఈ విషయం మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్కి లభిస్తున్న అభివృద్ధిలో చాలా చాలా స్పష్టంగా కనిపిస్తాం. ఇదివరకే విశాఖపట్నంలో 2 లక్షల కోట్ల పైగా పెట్టుబడులు, అందులో ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, జాతీయ రహదారులు, రైల్వే ప్రాజెక్టులు, అలాగే అమరావతి కోసం 50,000 కోట్ల పెట్టుబడులు, రాయలసీమ అభివృద్ధికి 13,400 కోట్ల ప్రాజెక్టులు మన రాష్ట్ర అభివృద్ధికి బలమైన పునాది వేస్తున్నాయి. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ అట్ విశాఖపట్నం ఏర్పాటు ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజల చిరకాల ఆకాంక్షను సాకారం చేస్తుంది. ఈ కార్యక్రమాలు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడంతో పాటు ప్రత్యక్షంగా పరోక్షంగా 20 లక్షల పైగా ఉపాధి అవకాశాలను సృష్టించి స్టేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మరింత బలోపేతం చేస్తూ ఆర్థికాభివృద్ధికి మరింత బలాన్ని అందిస్తున్నాయి. అలాగే గౌరవ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆయన మార్గదర్శకత్వంలో, వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోని అగ్రగామి రాష్ట్రంగా అవతరిస్తూ ఉంది. ప్రత్యేకించి ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టడం ఆ మహావీరుడికి నివాళి మాత్రమే కాదు, ఆయన ఆశయాలను, ఆయన స్ఫూర్తిని భావితరాలకు అందించే చాలా చాలా గొప్ప నిర్ణయం. జి మల్లికార్జునరావు గారు, జిఎంఆర్, అందరూ ప్రేమగా పిలుచుకున్న జిఎంఆర్ గారు, వారు దీన్ని కట్టడం శ్రీకాకుళం జిల్లా నుంచి వచ్చి, రాజాం నుంచి వచ్చి శ్రీకాకుళం వెనుకబాటుతనానికి ఆయన కృషిని ట్రస్టుల ద్వారా అందిస్తూ ఆయన నేతృత్వంలో, ఆయన నాయకత్వంలో ఎయిర్పోర్ట్ నిర్మించడం మనందరికీ చాలా చాలా గర్వకారణం. ఈ సందర్భంగా మనందరం